తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరములో ధనయోగం ఉంది. 2026 విపరీత ధనయోగం ఉంది. ఇంకా ఈ జీవితంలో ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా కదా, చాలని శాలరీ ఉంటే ఉద్యోగం మానేయండి అని చెప్తాను కదా. సో మానేయచ్చు. బాబు కెమెరామెన్, నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోకు, నీకు ఉద్యోగం మానేయమని నేను చెప్పట్లేదు. ఇదికోసం ఉద్యోగం అనేవంటే నేను కూడా వెళ్ళిపోతా అనుకుంటాను. నేను చెప్పేది ఏంటంటే, వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. 2026 వాళ్ళకి లైఫ్ టర్న్ అద్భుతం ఉంటుంది. ఓకే, ఉద్యోగం మానేయండి. ఎందుకోసం అంటే మీకు ఎట్లా 10వ ఇంట్లోకి రాహు వచ్చాడు కాబట్టి మిమ్మల్ని ఏం చేయనివ్వడు, పని చేయనివ్వడు, ఉద్యోగం చేయనివ్వడు. చేసిన అన్సాటిస్ఫాక్షన్ గా బాధపడతారు. అలాంటి ఉద్యోగం ఉంటే మానేయండి. ధన సముపార్జన వైపు ప్లాన్ చేసుకోండి. చిన్న బండి అయినా పెట్టుకోండి, ఏదైనా చెయ్యండి. లేదంటే అదేదో ఊరు ఉంటుంది, వేలూరు అని, ఏదో వేలూరు సేలం ఏదో ఉంటుంది, అక్కడికి పోతే కాటన్ బట్టలు దొరుకుతాయి. కరూర్ అని ఒకటి దొరుకుతాయి, టీ షర్ట్లు దొరుకుతాయి. సుమన్ టీవీ బిజినెస్ ఛానల్ ని ఫాలో అవ్వండి తప్పకుండా. ఓకే, వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం బిజినెస్ చేయాల్సిందే. అది బాగా ఖరాఖచ్చిగా పెట్టుకోండి. అండ్ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరము తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. పని 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 పని. నిద్రపోవద్దు. 8 గంటలు అంటే 8 గంటలే నిద్రపోవాలి. ఇంట్లో అస్సలు ఉండకూడదు. వృషభ రాశి వారు ఇంట్లో ఉంటే వాళ్ళకి అంతే. నీకు అదృష్టం, లక్ష్మీదేవి నీకు బయట ఉంది, నేను ఎటో తీసుకెళ్దాం అనుకుంటుంది, అమ్మ మూట దోస్తుంది, మిమ్మల్ని పిలుస్తాం అక్కడికి, ఎక్కడికో పిలుస్తాం, అక్కడికి రారు మీరు, ఇక్కడే ఉంటారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది, అమ్మవారు వస్తుంది, చెయ్యి పట్టుకొని తీసుకెళ్తారు చక్కగా. కాబట్టి యంగ్స్టర్స్, ముఖ్యంగా యంగ్స్టర్స్, వృషభ రాశి వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేది ఏంటంటే బంగారం కలిసి వస్తుంది, బంగారం కలిసి వస్తుంది, ట్రేడింగ్ కలిసి వస్తుంది, అలాగే ఫుడ్ వ్యాపారం కలిసి వస్తుంది, వస్త్రాలు కలిసి వస్తాయి, తర్వాత ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంబంధించినవన్నీ కలిసి వస్తాయి. కాబట్టి వృషభ రాశి వారి పనులు చేసుకోండి, మంచిగా ఉంది టైము. నెగిటివ్స్ తక్కువగా ఉన్నాయి, అన్ని పని చేయండి. ఖాళీగా ఉండకూడదు. ఏంటి, వృషభ రాశి వారు ఖాళీగా ఉండకూడదు, అది బాగా గుర్తుపెట్టుకుంటే చాలా సంవత్సరం బాగుంది. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది 2026? మిథున రాశి 2026 వీళ్ళు ఈ 3 డైలాగులు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. గుర్తు లేదు, తెలీదు, మర్చిపోయా. అన్నిటికీ ఇదే రియాక్షన్. ఎవరేమైనా తిట్టినా సరే నవ్వండి, కోప్పడ్డా నవ్వండి. డోంట్ రియాక్ట్ అని చెప్తాను. మిథున రాశి వారు ఈ సంవత్సరం డోంట్ రియాక్ట్. మీరు ఎంత రియాక్ట్ అవుతూ మీకు అంత నష్టం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. మిథున రాశి మీ డైలీ రొటీన్స్ పని చేసుకోండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అహంకారం బాగా వస్తుంది. విపరీతమైన అహంభావం పెరిగిపోతుంది. అహంకారం మిమ్మల్ని కిందికి పూర్తిగా దోచేసి తొక్కి పెట్టేస్తుంది. మీకు శత్రువు ఎవరో కాదు, మీకు మీరే శత్రువు. అంతే. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరము అంతగా బాగా లేదు. ఓకే, కాకపోతే ఒక్కటి మంచిగా ఉంది. ఏముంది అని అంటే, ఖర్చులు బాగా జరుగుతాయి, విపరీతమైన ఖర్చులు అవుతాయి మిథున రాశి వాడికి. సో నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మా సుమన్ సార్ ఉన్నారు, కష్టపడి పని చేసిన వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తారు, ఆయన ఇస్తాడు. పని చేసిన వాడికి క్రెడిబిలిటీ ఇస్తాడు, గుర్తింపు ఇస్తాడు. దానివల్ల వాళ్ళు ఆయనకి కంచెగా నిలబడతారు, అండగా నిలబడతారు కష్టం వచ్చిన. అందుకే నీ జీవితంలో నీకు ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరికీ రుణాలు తీర్చేసి. అండ్ పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే పెళ్ళిళ్ళు చేయండి, పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే చేసుకోండి. నీ అహంకారం మొత్తం పోతుంది. పెళ్లి చేసుకునేవాడికి అహంకారం అంతే కదా జీవితంలో. అహంకారం అంటే అవునా, అది ఎలా ఉంటుందండి,
అని అడుగుతారా? అట్లుంటుంది అనమాట. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోండి. మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కలిసి వస్తాయి. ఎందుకోసం అంటే అది మాయాబజార్ సినిమాలో చెప్తారు కదా, ఆసనే పుత్ర పీడాస్తు, శయనే భర్తృపీడనం, భోజనే బంధు పీడాస్తు, త్రిపీడాస్తు నిశ్చయం అని అన్నట్టుగా 3 పీడ వస్తాయి. ఎందుకోసం అంటే మిథున్ రాశి వారికి ఏలినాటి శనిది ఇంకొన్ని రోజులు అయితే ప్రారంభం కాబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే కాదు. ఎందుకోసం అంటే వాడి గురువు బలంగా ఉన్నాడు, జూలై వరకు బలంగా ఉన్నాడు. కాబట్టి మిథున్ రాశి వారు ఏంటంటే మీకు శని మంచి లాభంగా ఉన్నాడు కాబట్టి నమ్మకమైన వాళ్ళని ఎంచుకోండి, దగ్గర పెట్టుకోండి, టీం తయారు చేసుకోండి. అట్లాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉండేటువంటి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్, లేబరు, అదేవిధంగా ఇంకా ఈ ఇనుము రిలేటెడ్ ఏవైతే వ్యాపారాలు ఉంటాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఎవరికి? మిథున్ రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. అప్పులు మాత్రం ఇవ్వకూడదు. మిథున్ రాశి వాళ్ళు అప్పులు ఇస్తే మాత్రం జీవితం పోతుంది. ఈ సంవత్సరం అప్పులు ఇవ్వకూడదు. ఎవ్వడికి మీ చేతితో డబ్బులు ఇచ్చినా వాడు మీకు శత్రువు అవుతాడు. అంటే డబ్బులు ఇవ్వడం అంటే అప్పులుగా డబ్బులు ఇవ్వడం, ప్రేమగా మీరు ఇచ్చి ఇంకా బాగుండ్రా అని ఇస్తే అది కాదు. అప్పులు ఇస్తే శత్రువు పుడతాడు, అప్పు తీసుకున్నా శత్రువు పుడతాడు. అప్పు తీసుకోవడం మిథున్ రాశి వారు చేయకూడదు. ఇది కాబట్టి వీళ్ళకి జూలై తర్వాత వీళ్ళ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏదైతే మీరు గ్రౌండ్ వర్క్ నేను చెప్పిన చేసుకున్నారనుకోండి. ఇంకోటి మిథున్ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, నేను తిన్నావా పడుకున్నావా తెల్లారిందని కామ్గా ఉండమని కాదు. ఏంటంటే రీసెర్చ్ చేయాలి, బిజినెస్ రీసెర్చ్ చేయాలి, టూర్లు ఎక్కువగా కొట్టాలి, టూర్లు తిరగాలి, అటు ఇటు అన్ని తిరిగి కొత్త బిజినెస్లు ఏమున్నాయి ఏం కథ అని అన్నిటి మీద రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ జూలై 24 కాగానే జోషి గారికి ఫోన్ చేసి, గురూజీ మీరు చెప్పినట్టుగా రీసెర్చ్ అయిపోయింది, మా షాప్ ఓపెనింగ్ చేస్తున్నా, మీరు రావాలని నాకు చెప్పాలి. నేను వచ్చి నేను షాప్ ఓపెనింగ్ చేసి కొబ్బరికాయ కొట్టిస్తాను మీకు. కాబట్టి మిథున్ రాశి వారు నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మీరు మీ సొంత షాపులో మీరు వరలక్ష్మి వ్రతం చేయాలి, దీపావళి పూజ చేయాలి, మీ దుకాణం ఓపెన్ చేయాల్సిందే. ఇది మిథున్ రాశికి టార్గెట్ చెప్తున్నా. సో అది చేసుకుంటే తర్వాత ఉంటుంది, మంచి ధనయోగం ఉంటుంది. గురుడు కర్కాటక రాశిలోకి రాగానే ధనయోగ సిద్ధి కలుగుతుంది. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.